ఉదయమైనా సాయంత్రమైనా ఆరోగ్యకరంగా తినాలనుకుంటే ఇలా ఓసారి రాగి ఉప్మా చేసి చూడండి. ఇది పల్లి చట్నీతో అయినా కొబ్బరి చట్నీతో అయినా చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ ఉప్మా ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా ప్యాన్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకుని సన్నని మంట మీద 2-3 నిమిషాల పాటు నిదానంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. రవ్వ మనకు వేగటం మొదలైనప్పుడు దీని నుండి మంచి వాసన రావటం మొదలవుతుంది. అలా వచ్చినప్పుడు ఈ ఉప్మా రవ్వను ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత ఓ కప్పు రాగిపిండిని వేసుకుని ఈ రాగిపిండిని కూడా సన్నని మంట మీద నిదానంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. రాగిపిండి కానీ ఉప్మా రవ్వ కానీ వేగి రంగు మారాల్సిన అవసరం లేదు. ఇలా వేయించుకున్న రాగిపిండిని కూడా ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత ఏ కప్పుతో అయితే మనం రాగిపిండి ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల నీళ్లను వేసుకుని వేడి చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్లోకి 3 నుండి 4 స్పూన్ల నెయ్యిని వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకుని కొద్దిగా వేగనివ్వండి. నెయ్యి బదులుగా మీరు నూనె కూడా వేసుకుని చేసుకోవచ్చు. కాస్త వేగాక ఓ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 2 చిన్న ముక్కలుగా చేసుకున్న ఎండుమిరపకాయలను వేసుకుని వీటిల్ని కొద్దిగా వేగనివ్వండి. తర్వాత ఓ గుప్పెడు జీడిపప్పును వేసుకుని ఈ జీడిపప్పును కూడా వేయించుకోండి. జీడిపప్పు బదులుగా కొన్ని వేయించిన వేరుశనగ గుళ్ళైనా వేసుకోవచ్చు. తర్వాత సన్నగా తరిగిన ఓ గుప్పెడు క్యారెట్, ఓ గుప్పెడు పచ్చి బఠానీ, 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ అల్లం తరుగు వేసుకుని ఈ మొత్తాన్ని కొద్దిగా మగ్గనివ్వండి. ఇవి కాస్త మగ్గిన తర్వాత 2 టొమాటోలు కాస్త పెద్ద ముక్కలుగా కోసుకుని ఈ టొమాటో ముక్కలు మీకు ఇంగువ రుచి నచ్చితే కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటన్నింటినీ కాస్త వేగనివ్వాలి. ఇలా కలుపుకుంటూ టొమాటో మగ్గి కాస్త మెత్తపడేంత వరకు వీటిని వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న రాగిపిండి ఉప్మా రవ్వను ఓసారి కలిసేలాగా కలుపుకోండి. తర్వాత ఈ మొత్తాన్ని మనం వేయించి పెట్టుకున్న తాలింపులోకి వేసుకుని సన్నని మంట మీద ఓసారి ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలి. మంటను తగ్గించి ఇలాగే ఉంచుకుని మనం వేడి చేసి పెట్టుకున్న నీళ్లను 2 సగాలుగా దీనిలోకి వేసుకోండి. ఇలా సగం నీళ్లు వేసుకున్న తర్వాత ఓసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని మిగిలిన సగం నీళ్లను కూడా వేసుకుని రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుని ఇలానే సన్నని మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీకు ఈ ఉప్మా కాస్త పల్చగా రావాలనుకుంటే మరొకటి లేదా 2 కప్పుల నీళ్లను ఎక్కువగా వేసుకుని చేసుకోండి. ఇలా సన్నని మంట మీద ఉప్మాను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎక్కడా ఉండలుగా లేకుండా చూసుకుంటూ కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకుని ఆఖరిలో కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకుని మరొకసారి కలుపుకోండి. మీరు ఈ ఉప్మాను నూనెతో చేస్తున్నట్లయితే ఆఖరిలో 1-2 స్పూన్ల నెయ్యిని వేసుకుని ఇలా కలుపుకున్నా కూడా రుచి బాగుంటుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే రాగిపిండి ఉప్మా తయారైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.